వరంగల్ ఓరుగల్లులో మొదటిసారిగా ఎంపీ టికెట్ ఖరారు చేసింది ఎవరికి? కడియం కావ్యకి. మరి కడియం కావ్యకి చేసినప్పటికీ ఈరోజు ఆ కడియం కావ్య హ్యాండ్ ఇచ్చేసరికి ఇక కేసీఆర్కి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. మరి ఈ వరంగల్లో ఎవరికి టికెట్ ఖరారు చేయాలని ఎప్పటి నుంచే హై టెన్షన్గా ఆలోచించి ఒక ఉద్యమకారునికే టికెట్ ఇచ్చినట్టుగా నిన్ననే వెలువెళ్ళడం జరిగింది. ఆ ముచ్చట్ను చూసుకుందాం. ఓరుగల్లులో ఉద్యమకారుడికే పట్టం. సుధీర్ కుమార్కు వరంగల్ లోక్సభ టికెట్. మాదిగా సామాజిక వర్గానికి చెందిన సుధీర్ హనుమకొండ జడ్పీ చైర్పర్సన్గా సేవలు, ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో పనిచేసిన నాయకుడు. కేసీఆర్ వెంట అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న సుధీర్ ఉద్యమకారుడికి టికెట్ ఇవ్వడంపై ప్రజల్లో సానుకూలత. ఈ ముచ్చట్లు చూసుకుంటే ఇక సుధీర్ కుమార్ వరంగల్లో ఆయనకు టికెట్ ఖరారవడం జరిగింది. ఉద్యమాల్లో పాల్గొన్న మహానుభావుడు. కేసీఆర్ వెంటనే ఎన్నో కార్యక్రమాలకు పూనుకున్నవాడు. జెడ్పీటీసీగా ఎన్నో సేవలు అందించాలనే భావంతో ఆయనకి ఎంపీ టికెట్ పదవి ఇవ్వడం జరిగింది. మరి లోక్సభ పరిధిలో ఉన్న వరంగల్ ఓరుగల్లు జిల్లాలో పరిధిలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాలకు ఈరోజు మాదిగ సమాజం నుంచి ఒక సుధీర్ కుమార్ గారికి అయితే పూర్తి స్థాయిలో అతనికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే రెడ్ల రాజ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రెడ్ల రాజ్యంలో రెడ్లకే టికెట్లు ఇచ్చినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన మాత్రం బడుగు బలహీన వర్గాలకు మాత్రం టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మాదిగ సమాజ వర్గానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే మాదిగ సమాజం నుంచి ఒక నాయకుడు ముందుకు వస్తున్నాడంటే ఇక మాదిగ సమాజం డెవలప్ కావడానికి ఒక నిదర్శనానికి సుధీర్ని ఎంచుకోవడం జరిగింది. ఆ ముచ్చట్ను చూసుకుంటే వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. జిల్లా నేతలతో చర్చించిన తరువాత ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆయన ప్రస్తుతం హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్కు ఉమ్మడి జిల్లాలో మంచి పేరుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఇక ఆయన ఎంతో కృషి చేశారు. అందుకనే ఆయనకు టికెట్ ఇవ్వడం ఖరారైందని ప్రతి ఒక్కరు అంటున్నారు. మరి దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఆయనకు సహకరించి ఆయన గెలిపించాల్సిందిగా ఇక కేసీఆర్ తరఫున అయితే ఆచి అయితే ఉంది.